ఇప్పుడు మద్యం సేవించి ప్రవీణ్ పగడాల గారు గనక వాహనాన్ని నడిపుంటే మద్యం సేవించినట్లుగా నివేదికలు గనక వస్తే దాన్ని తప్పడానికి ఏముంటది? అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్ కి ముందు ఇంకొక మాట నేను ఇంకా కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు ముత్యాలమ్మ టెంపుల్ గురించి నేను మాట్లాడుతూ మనం చూస్తూ ఉంటే ఆ మాటని ఎందుకన్నానంటే మెంటల్ వాళ్ళు పిచ్చోళ్ళు అని చెప్పి ఇస్తా పోయినారు. ఎందుకు ఇచ్చారు అనేది ఇంపార్టెంట్. ఎందుకు ఇస్తా ఉన్నారంటే మత ఘర్షణలు జరుగుతాయి. ఎగ్జాక్ట్లీ. దాంతో లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చేస్తుంది. గవర్నమెంట్ కి చెడ్డ పేరు వస్తుంది. గవర్నమెంట్ మీద ప్రజలకు నమ్మకం పోతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ మీద న్యాయం మీద వాళ్ళకి నమ్మకం పోతుంది. ఇవన్నీ కన్సిడరేషన్ లో ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా ఆ ఒక తుఫాన్ ఏదైతే లేవుస్తూ ఉందో అల్లల్లో గొడవలు జరుగుతూ ఉండే వాడు కంట్రోల్ చేయడానికి ఇది పిచ్చోడు అని చెప్పి వాళ్ళే ఇస్తారు. ఇది అందరికీ తెలిసే మీరు చెప్పిన సంఘటనలో ఫార్ములా అప్లైస్ హియర్. సేమ్ ఫార్ములా అప్లైస్ హియర్. ఇప్పుడు నేను అందుకంటా సేమ్ ఫార్ములా అప్లైస్ హియర్. గవర్నమెంట్ ఒక మనిషి చనిపోయాడు అందుకే అంటా ఉన్నాను. ఆ సందర్భాన్ని ఈ సందర్భాన్ని ఇది చాలా క్రిటికల్ సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఒకవేళ ఇప్పుడు నిజాయితీగా రిపోర్ట్ ఇచ్చారనుకోండి, నిజంగా హత్య అయితే హత్య అని చెప్పి ఇప్పుడు ఇచ్చారనుకోండి ఏమవుద్ది? గందరగోళం అలర్లు కావు, గవర్నమెంట్ కి చెడ్డ పేరు రాదు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ కన్సిడరేషన్ వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళ అన్ని కోణాలు ఆలోచిస్తారు కాబట్టి చెడ్డ పేరు. మణిపూర్ కి చూడండి, మణిపూర్ అంటే ఎంత చెడ్డ పేరు వచ్చింది. ఇప్పుడు ఆయన మాట్లాడిన ఆడియో కాల్ వైరల్ అయింది. సీఎం గారు, బీజేపీ సీఎం గారు, ఆయన కేసు అయింది, ఆయన వచ్చి ఒప్పుకున్నాడు, తర్వాత రిజైన్ చేశాడు. దాంతో కొన్ని రోజులు నడిపిమంటే ఇప్పుడు నడిపిస్తా ఉన్నాడు. అల్లర్లు కారణం ఎవరు? బీజేపీ సీఎం వెనకాల చేపించాడు అనేది స్పష్టంగా కనబడతా ఉందా? ఈరోజు ప్రపంచంకి ఏమైపోయింది? చెడ్డ పేరు రాలేదు. ఓకే, సీఎం దిగిపోయాడు కదండి, ప్రభుత్వం పడిపోయే పరిస్థితికి వచ్చింది. సో ప్రభుత్వము అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అన్ని కోణాలు ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళు కూడా చాలా క్రిటికల్ పరిస్థితుల్లో చాలా ప్రెషరైజ్డ్ డిపార్ట్మెంట్ లో కనబడతా ఉన్నారు కాబట్టి ఆ కోణంలోనే ప్రజలందరూ ఏమంటా ఉన్నారు అని అంటే ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ అనే వస్తుంది. ఓకే, ప్రవీణ్ పగడాల గారిది నిజంగా మీరు చెప్పినట్లుగా పక్కా ప్రణాళికతో జరిగినటువంటి హత్య అయితే ఆయన్ని హత్య చేయించాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది? ఎవరు హత్య చేయించి ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? మరి ఇది ఖచ్చితంగా హత్యనండి. ఎందుకని అంటా ఉన్నానంటే సరే హత్య అని చెప్తున్నారు కదా. ఈ ఫోటో మీరు ఒకసారి చూస్తే ఈ ఫోటో 2023లో ప్రవీణ్ పగడాల గారు సింగిల్ జంప్ కొడితే ఫైన్ పడ్డ ఫోటో ఇది. ఆయన అదే బుల్లెట్ వాడుతా ఉన్నారు. మీరు ఒక్కసారి చూడండి, ప్రజలకు కూడా క్లియర్ గా చూపెట్టాలి. ఇది ఎందుకు అనుమానాలు ఉన్నాయంటే ఇప్పుడు ఆయన నడుపుతున్న బుల్లెట్ చూడండి ఇలా ఉన్నాడు. అంటే చిన్న చేతులు ఉండేటువంటి స్ట్రైట్ గానే వస్తాయి. ఓకే, ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇదే చేతుల్ని నేను ఇదిగోండి సీసీటీవీలో చూపెడతాను. ఎలా ఉన్నాయి చేతులు? వంగి ఉన్నాయి. అంటే పొడుగు ప్రతి మనిషి చేతులు పొడవు అవుతాయా? ప్రతి మనిషి అన్ని సందర్భాల్లో ఒకటేలాగా బైక్ అయితే డ్రైవ్ చేయరు కదా. అక్కడ మీరు చూసుకున్నట్లయితే 11 గంటల 20 నిమిషాలు అవుతుంది సమయం. అవునా? మంచు కురుస్తుండొచ్చు. ఆ మంచు దెబ్బకి చలి అయితే ఉండొచ్చు. ఆయన జాకెట్ ధరించున్నారు. అవునా? అంటే నార్మల్ గా మీరు ఇప్పుడు ఎండలో డ్రైవింగ్ చేసే పరిస్థితి, పొజిషను, అలాగే మీరు నైట్ టైమ్ లో డ్రైవింగ్ చేసేటువంటి పొజిషన్ అలాగే ఉండాలంటే నేను విజయవాడకి సంబంధించిన వ్యక్తినే. మీరు ట్రాఫిక్ లో డ్రైవింగ్ చేసే విధానం ఒకలా ఉంటది, మీరు హైవే మీద డ్రైవింగ్ చేసేటువంటి విధానం ఒకలా ఉంటుందా? నైట్ 2 మీరు ట్రాఫిక్ లో ఒకటే స్పీడ్ వెళ్తారా? చలికాలం కాదు, ఇది ఎండాకాలం, మార్చు. మీరు మర్చిపోతున్నారు. విజయవాడ ఎంత హీట్ ఉంటది అంటే ఘోరంగా ఉంటది హీట్. చలికాలం కాదు, నైట్ టైం అలా ఉంటది కదా. వినండి, నైట్ నేను ఉంటాను కదా, ఐ స్టే ఇన్ విజయవాడ. నేను ఎవ్రీ వీక్ అక్కడికి వెళ్ళి వస్తా ఉంటాను. ఇంత ఘోరంగా అంటే తడిసిపోతాం మొత్తం. నైట్ ముద్ద అయిపోతాం, నైట్ కూడా ముద్ద అయిపోతాం. విజయవాడ ఇస్ వెరీ హీట్. అయితే మీరు అబ్జర్వ్ చేయండి. లెట్ మీ కంప్లీట్ అండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చేతులు తడిసి ముద్ద అయ్యేటువంటి పరిస్థితి అక్కడ ఉంటే జాకెట్ ఎందుకు ధరిస్తారు? అది జాకెట్ కాదండి, జనరల్ గా వేసుకున్న ఒకటి షర్ట్. అది జాకెట్ కాదు, అది చలికి వేసుకున్న జాకెట్ కాదు. నేను అది కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇక్కడ చేతులు చూస్తా ఉంటే ఇక్కడ ఫోటోలో ఏమో ఈయన చేతులు పొట్టిగా ఉన్నాయి, స్ట్రైట్ గా హ్యాండిల్ గా స్ట్రైట్ కనబడుతుంది. ఇక్కడ చూస్తా ఉంటే ఏమో అదే బుల్లెట్ లో చేతులు ఫోల్డ్ అయి ఉన్నాయి. అంటే ఇది పొడుగు చేతులు రాని అనుమానాలకు నేను చెప్తా ఉన్నా. పొడుగు చేతులు రాబోయి, అందుకే పొడుగు చేతులకి ఆబ్వియస్లీ ఫోల్డ్ వస్తుంది. రెండవది, ఈ చేంజ్ మీరు చూస్తే ఇక్కడ మీకు బల్జ్ అయినట్టు కనబడతా ఉంది, అంటే ఆర్మ్స్ ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. మూడోది మనం చూస్తూ ఉంటే షోల్డర్ ఇట్లా వెనకాల లేచినట్టు ఉంది. నాలుగోది చూస్తుంటే చెస్ట్ కనబడతా ఉంది, దాంతో పొట్ట కనబడతా ఉంది. ఓకే, ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈయన ఫోటో ఆ రోజు పొద్దున ఆయన బయలుదేరే ముందు అంట ఈ ఫోటో నాకు వచ్చింది. ఆయన బయలుదేరే ముందు ఇదే సేమ్ షర్ట్ కదా, ఆయన బయలుదేరే ముందు ఒక వీడియో రిలీజ్ అయింది. ఇందులో మీరు చూడండి, హ్యాండ్ ఫోల్డ్ చేసి ఉన్నాడు. హ్యాండ్ ఇలా ఉన్నాడు. ఎక్కడైనా బల్జ్ కనబడుతుందా? చెస్ట్ కనబడుతుందా? ఎక్కడైనా పొట్ట కనబడుతుందా? ఎక్కడైనా షోల్డర్స్ బల్జ్ అయినట్టు కనబడతా ఉందా? ఎలా కనబడుతున్న మనిషి చాలా సన్నగా కనబడుతుంది. బండి డ్రైవ్ చేసేటువంటి పక్కనే ఉన్నాడు. మీరు ఇంకోటి అందుకే అండి ఇదే అనుమానాలు నేను చెప్తా ఉన్నాను.
ఇప్పుడు ఈ కాల్ చూడండి, ఆయన కాల్ చూస్తే మనకి ఏం అర్థమవుతుంది, పొట్టి మనిషి అని చెప్పి అర్థమవుతుంది. ఆ బుల్లెట్ మీద కూర్చుంటే కాలు ఇట్లా ఇట్లా స్ట్రైట్ గా ఉన్నాయి. ఇప్పుడు నేను బుల్లెట్ మీద, నాకు బుల్లెట్ ఉంది, నేను కూర్చున్నానంటే నా కాలు కిందికి ఇలా పోతాయండి, ఆయన కాలు ఇలా అంటే నిజంగా బుల్లెట్ మీద ఆయనకి కాళ్ళు అందకుండానే ఇన్ని సంవత్సరాలుగా ఆయన బుల్లెట్ నడుపుతూ ఉన్నారా? అది పాయింట్ కాదండి. వినండి, లెట్ మీ కంప్లీట్ అండి. ఈ ఫోటో చూస్తే పొట్టి మనిషి అని కనబడతా ఉంది, అందుకే నేను అంటాను వినండి అని చెప్పి. ఇప్పుడు ఈ ఫోటో చూడండి, కంపేర్ CCTVలో కాలు బరాబర్ కింద పెట్టాడు, ఇంకా కాలు ఫోల్డ్ అయి ఉన్నది, అంటే లాంగ్ కాల్లో. ఇంకా వీడియోలో చూస్తుంటే ఇట్లా ఇట్లా అని చెప్పి ఇంకా దూరం పెట్టి నూపుతా ఉన్నాడు. పర్సనాలిటీ మొత్తం డిఫరెంట్ అని చెప్పి ట్రైంగ్ టు ప్రూవ్. ఓకే, ఆ బుల్లెట్ మీద ఉన్న వ్యక్తి, వినండి, బుల్లెట్ మీద ఉన్న వ్యక్తి ప్రవీణ్ అన్న కాదు. ప్రవీణ్ అన్నకి చెస్ట్ లేదు, ప్రవీణ్ అన్నకి పొట్ట లేదు, ప్రవీణ్ అన్నకి షోల్డర్స్ లేవు, ప్రవీణ్ అన్నకి ఆర్మ్స్ లేవు, ప్రవీణ్ అన్న ఇంత పొడుగు లేడు, అంత పొడుగు చేతులు కాదు, మొత్తం డిఫరెంట్ గా. వాళ్ళ సిస్టర్ మా అన్ననే కాదని చెప్పా, మా తమ్ముడు కాదని చెప్పాను. ఎవరు తీసుకున్నారు, సుమన్ టీవీ అనుకుంటా, ఇంటర్వ్యూ చేస్తా ఉంటే వాళ్ళ సిస్టర్ చెప్పి ఆయన కాదండి అని చెప్పంట, సొంత ఇంటోలో చెప్తా ఉన్నారు, నా తమ్ముడు కాదండి అని చెప్పి అంటా ఉన్నారు. ఇప్పుడు ఆ CCTVని క్లియర్ గా చూపెట్టండి. ఇంత టెక్నాలజీ పెరిగింది కదా, ఇప్పుడు ఆ CCTVలో ఎందుకు మీరు ఫేస్ కనబడట్లేదు? అసలు CCTV ఉన్నది అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇవన్నీ డౌట్స్, అనుమానాలు. ఈ మనిషి కాదు, ఈ మనిషి కానప్పుడు తాగుబోతు అని చెప్పి నిందెత్తులేస్తారు. ఈ మనిషి ఎక్కడో కొట్టి చంపేసి ఈడెవడో బుల్లెట్ వేసుకుని సేమ్ ఆయన షర్ట్ వేసుకున్నాడు, లేదా అలాంటి షర్ట్ వేసుకున్నాడు తెలియదు. అదే వేసుకుని వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత మనిషిని చంపి పడేసి శవం మీద బుల్లెట్ పడేశారు అనేది ఇప్పుడు అందరి యొక్క వాదన. అసలు బండి డ్రైవ్ చేస్తుందే ప్రవీణ్ గారు కాదు అంటూ మీరు అనుమానం వ్యక్తం చేస్తారు. ముందే కొట్టి చంపేసి ఆయన షర్టు వీడేసుకుని అయినా ఉండొచ్చు, లేదా అలాంటి షర్ట్ అయినా వేసుకుని అయినా ఉండొచ్చు. రెండు కొట్టి చంపేసే కార్లను దేలను వేసుకొని వచ్చి వీడు కూడా బుల్లెట్ వేసుకుంటూ సీదా అక్కడికి వచ్చి వీళ్ళ ప్రణాళిక, వీళ్ళు ఏం ప్రూవ్ చేయాలనుకుంటారో మనకు తెలియదు. కానీ వీడైతే బుల్లెట్ వేసుకుని వచ్చి 6.3 కిలోమీటర్స్ దాటిన తర్వాత ప్రవీణ్ అన్న అక్కడ పడేసి, లేకుంటే ముందే నేను కిడ్నాప్ చేసి అక్కడ తీసుకొచ్చి అక్కడ కొట్టి చంపేసి అక్కడ బుల్లెట్ ఎత్తేసారు అనేది అనుమానం. ఎందుకంటే ఈ మనిషి ప్రవీణ్ గాడు అనుమానాలు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందుకే అంటాను, లోతుగా పోయి ఇన్వెస్టిగేషన్ చేయండి. ఇప్పుడు ఆయన చెప్పాడు SP గారు, మీకు ఎక్కడ మీకు ఎవిడెన్స్ ఉన్నా, మీకు ఏ డౌట్లు ఉన్నా నంబర్ కూడా పెట్టాడు ఆయన ఆయన కూడా నేను పంపించాను సార్ ఇలా ఉంది పరిస్థితి అని చెప్పి. అనుమానాలు ఉన్నా, మీకు ఎవిడెన్స్ ఉన్నా మాకు పంపించండి అన్నారా లేదా? సో దిస్ ఆర్ ద డౌట్స్ అంటా ఉన్నాం. మరి మీరు ఇది పక్కా ప్రణాళికతో జరిగినటువంటి హత్య అంటూ నిర్ధారిస్తూ ఉన్నారు. ఎలా నిర్ధారిస్తున్నారు? మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు అంటే ఇవే అండి. ఇప్పుడు కొట్టినట్టుగా కనబడతా ఉందా, యాక్సిడెంట్ అయినట్టు కనబడతా ఉందా? మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పడం, ఇది పక్కాగా జరిగిన హత్యే అని తేల్చి చెప్పడం. ఆధారాలు ఉంటే ఈ పాటికి వాళ్ళు దొరికేటోళ్ళుగా, మేము ఈ పాటికి ఊరుకునేటోళ్ళమా? మా దగ్గర ఎవిడెన్స్ అని అంటే ఇవన్నీ కనబడతాయి. ఇప్పుడు కట్టలు ఉన్నాయి, అక్కడ కట్టల మీద రక్తం ఏంటి, అది ఎవిడెన్స్ కాదా, అది ఆధారం కాదా? అంటే మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పడం వేరు, నిర్ధారిస్తా ఉన్నామండి. అనుమానాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఆధారం వచ్చి మనిషి కాదు, ఇది ఆధారం కాదా, వాడు ఎవడు అసలు? ఇప్పుడు అది ఆ కోణంలో వర్కౌట్ చేయాలి. వాడు ఇప్పుడు ఇంట్లో ఉన్న సొంత అక్కనే చెప్తా ఉంది, అక్కకి తెలియదా పర్సనాలిటీ? సరే బ్రదర్, మీరన్నట్లుగా చెక్కలు ఉన్నాయి, మూడో ఆధారము సమీ అనే వ్యక్తి ట్రెండింగ్ చేస్తా ఉన్నారు. సరే మీ అనుమానాలు లేకపోతే మీరు చెప్తుంది నిజమే అనుకుందాం. మీరు చెప్పినట్లుగా ప్రవీణ్ పగడాల గారిది పక్కా ప్రణాళికతో జరిగినటువంటి హత్య అయితే ఎవరు చంపారు అనేది ఒక్కటే మా దగ్గర లేదు, గాని చంపారనే దానికి ఇవన్నీ ఇన్ని గానము ఉన్నాయి. అరే ఎవరు చంపారో తెలియదు అంటున్నారు, మళ్ళీ ఇది పక్కా ప్రణాళికతో జరిగిన 5 మంది. ఇప్పుడు 5 మంది, ఇప్పుడు ఎవరు చంపారని నేను చూడలేదు, పోలీసు వాళ్ళు చూడలేదు, ఎవరు చూడలేదు, చనిపోయాడు. కానీ అదైతే యాక్సిడెంట్ గా లేదు, ఖచ్చితంగా అది చంపేశారని చెప్పి అందరు చెప్తా ఉన్నారు. ఇప్పటిదాకా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో కూడా ప్రతిదీ కూడా అన్ని అనుమానాలే. మీరు నాకు నేను చెప్పిన దాంట్లో ఎక్కడైనా మీరు నాకు ఆన్సర్ చెప్పారా? ఇప్పుడు ఆ బుల్లెట్ పైకి ఫేస్ అయ్యి ఉన్నది, బ్లడ్ ఎందుకు ఉన్నది, బ్లడ్ ఎందుకున్నది అనే డౌట్. అది క్లియర్ గా ఆన్సర్లు నేను చెప్పగలను, కానీ ఇప్పుడు విషయం ఏంటంటే ఇది చాలా సున్నితమైనటువంటి అంశం. అవునా? దీని ద్వారా ఎటువంటి మత విద్వేషాలు రెచ్చగొట్టకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే అయ్యాం. ఎందుకంటే ఏదైనా సరే ఒక మరణానికి సంబంధించిన అంశం మీద మనం మాట్లాడాలి అంటే పక్కా నివేదిక ప్రకారంగా మనం మాట్లాడాలి. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఇంకా రాలా, వచ్చిన తర్వాత మనం మాట్లాడడానికి అవకాశం ఉంటది కాబట్టి అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. నేను అనేది ఏంటంటే నిజంగా ప్రవీణ్ పగడాల గారిది పక్కా ప్రణాళికతో జరిగినటువంటి హత్య అయితే
ఆయన్ని హత్య చేయించాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది, ఎవరు ఆయన్ని హత్య చేయించి ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? కొన్ని అనుమానాలు ఉన్నాయండి, కొన్ని అనుమానాలు. ఎందుకంటే ఇప్పుడు సమీ అనే బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి మాకు ఎవరికి పర్సనల్ లేదు. ప్రవీణ్ అన్న ఎప్పుడైతే ఖురాన్ కోసము మొహమ్మద్ ప్రవక్త కోసం ఆయన మాట్లాడాడో కొన్ని క్వశ్చన్స్ లేవనెత్తాడో, ఎందుకంటే ఆయనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి. అంత ముందు కూడా చాలా డిబేట్స్ ముస్లిం వార్స్ ఆయన ఓపెన్ గా చేశాడు. 7-8 years నుంచి ఆయన డిబేట్స్ చేస్తూనే ఉన్నాడు. చాలా పట్టున్న వ్యక్తి. ఆయన ఇప్పటిదాకా ఎవరు ఎదుర్కోలేకపోయారు కూడా. అలాంటి వ్యక్తి కూడా మరొక అంబేద్కర్ అని చెప్పి నేను అంటాను. అన్ని కోణాల్లో అన్ని బుక్కుల పుస్తకాల మీద సబ్జెక్టు అవగాహన ఉన్న వ్యక్తి ఎవరంటే ప్రవీణ్ పగడాల. ప్రపంచం మొత్తంలో అలాంటి వ్యక్తి ఉండడు. అయితే ఆయన చాలా డిబేట్లు చేశాడు, చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. సో ఇప్పుడు ఆయన ఏదైనా మాట అన్నాడంటే చాలా అర్థాలు ఉంటాయి. యూ కెన్ గివ్ ఎక్స్ప్లెనేషన్ టు ఎవ్రీవన్. ఇప్పుడు ఆయన మాట్లాడిన విషయాల్లో అక్కడ ఉన్న కొంతమంది ముస్లిం సోదరులు కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఈ సమీ అనే వ్యక్తి బయటకు వచ్చి ఆయన ఓపెన్ గా ఏమని ఛాలెంజ్ చేశాడంటే, నిన్ను నా కాలు మొక్కేదాకా నేను వదిలిపెట్టాను, నీ నాలుక కోస్తా, తలకాయ తీస్తా, నీ సంగతి చెప్తా, అది ఇది అంటేనే ఆయన ఫేస్బుక్ లో, ప్రవీణ్ అన్న ఫేస్బుక్ లో నన్ను చంపకండి, నన్ను హింసించకండి, మీ జిహాదీలతో నన్ను చేయకండి అని చెప్పి ఆయనే February 1st కో 2nd కో ఓపెన్ గానే పెట్టాడు. March 31st నాకు థ్రెట్ ఉందని చెప్పి అనేక మందికి కూడా ఆయన థ్రెట్ ఉందని చెప్పుకున్నాడు. పిఏ కూడా థ్రెట్ ఉందని చెప్పి చెప్పుకున్నాడు. దాంతో కొంతమంది ఇంటర్వ్యూస్ కు నేను వెళ్ళినప్పుడు ఆ యాంకర్స్ కూడా ఫోన్ చేసి అడిగినప్పుడు బ్రదర్ నేను రాలేను, నాకు థ్రెట్ ఉంది బ్రదర్, సారీ బ్రదర్ అని చెప్పి చెప్పారంట. చాలా మంది యాంకర్స్ కూడా చెప్పారు. మరి అంత థ్రెట్ ఉన్న వ్యక్తి ఒక్కరే బైక్ డ్రైవ్ చేసుకుంటూ ఆయన వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఆయన వాస్తవమే, ఆయనకి ఏదో పని ఉంది అక్కడ, ఏదో ల్యాండ్ తీసుకుంటే 3-4 days అక్కడే ఉంటున్నాడు కాబట్టి బండి ఉంటే నాకు తిరగడానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పి ఇంట్లో వారికి చెప్పి వెళ్ళాడు. కానీ మేము కూడా అదే అనుకుంటున్నాం, రావడానికి భయపడిన వ్యక్తి మరి ఆ సమయంలో ఆయన ఒంటరిగా వెళ్ళకుండా ఉంటే అవసరం వచ్చింది కాదంటలేదు, కానీ అతని అనుచరులు ఉంటారు కదా, అభిమానులు ఉంటారు కదా, చాలా పెద్ద తీసుకొని పోయింటే బాగుండేది కదా, ఈ రోజు తీసుకొని పోయింటే ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు. సరే, ఆయన ఏ ఉద్దేశంలో, ఏ కోణంలో, ఏ పరిస్థితుల్లో బయలుదేరో మనకు తెలియదు. మాస్క్ పెట్టుకున్నారు కాబట్టి ఎవరు గుర్తించారు, ఎవరు ఉట్టిగా అంటా ఉన్నారేమో థ్రెటనింగ్ అని చెప్పి ఏ కోణంలో వెళ్ళారో మనకు తెలియదు. కానీ ఇప్పుడు హత్య కాబట్టి అది ఇప్పుడు ఆయన చేసేంత అవసరం ఎవరికి పట్టిందిరా అంటే ఒక వ్యక్తి సమీ అనే వ్యక్తి కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఓపెన్ గానే ఛాలెంజ్ చేశారు. సో అది మాకు ఆయన మీద అనుమానం ఉందని చెప్పి ప్రపంచమంతా కోడే కూస్తా ఉన్నది ఒకటి. ఇప్పుడు ఆయన ఏదో బహిరంగంగా వచ్చి మీడియాలో మాట్లాడుతూ నేను చేయలేదు, చేయాలనుకుంటే నేను చేస్తాను, నేను అది అంటే అది తర్వాత విషయం, పోలీసు వాళ్ళు విచారణలో అది తేల్చాల్సిన విషయం అది. కానీ అనుమానము ఆయన థ్రెట్నింగ్ ఇచ్చాడు, ఈయన చనిపోయాడు. ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరు ఈయనేమో, ఎందుకంటే అది హత్య అని చెప్పి అందరూ అంటా ఉన్నారు కాబట్టి ఈయనే అని చెప్పి నా మీద ప్రకటించకండి, నన్ను చంపకండి, నన్ను ఇబ్బంది పెట్టకండి, ఆయన పేరే చెప్పాడు కదా. ఆయన ఫోటో పెట్టి ఆయన పేరు చెప్పాడు. ఆయన కూడా రే ప్రవీణ్ అని చెప్పి ఆయన ఫోటో పెట్టి ఈయన ఇచ్చాడు. ఇప్పుడు ఒక వ్యక్తి కనబడతా ఉన్నారు. రెండో వ్యక్తి మనం చూస్తా ఉంటే అందరు చెప్తా ఉన్నారు, నేను కాదు మాట్లాడేది, అందరు లోకమే కూడా కూస్తా ఉంది. 5 పేర్లు చెప్తా ఉన్నారు. రెండోది కరుణాకర్ సుగుణ అనే వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు కరుణాకర్ సుగుణ గురించి మాట్లాడుతూ ఉన్నారు? ఆయన ఏదో నిన్న ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకేం అవసరం ఉంటుంది, నేనెందుకు అట్లా ఇట్లా అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఆయన ఒక 10 years anniversary చేసుకున్నప్పుడు ఓపెన్ గానే ఆయన థ్రెటనింగ్ ఇచ్చినట్టుగా కాలు ఏమనంటే, నేను చనిపోయే లోపు ఒక చర్చ అయినా మిగిలిపోతుందా, నేను చనిపోయే లోపు ఒక పాస్టర్ అయినా మిగిలిపోతాడేమో నాకు భయంగా ఉంది అంటే దాని అర్థం ఏం కనబడతా ఉంది? నేను చనిపోయే లోపు ఒక్క చర్చి కూడా ఉండనీయకుండా చేస్తాను, నేను చనిపోయే లోపు ఒక్క పాస్టర్ని కూడా ఉండకుండా చేస్తాను. నిన్న కూడా రెడ్ టీవీలో ఆయన మళ్ళీ అదే మాట్లాడుతూ ఉన్నాడు, చర్చిలు లేకుండా చేస్తానని చెప్పి అంటా ఉన్నాడు. పోలీసు వారు ఎందుకు ఇంకా సైలెంట్ గా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాను నేను. అవునా? సరే, ఇదే అంశం మీద నేను ఒక ప్రశ్న అడుగుతా సూటిగా. నిజంగా కొంతమంది క్రిస్టియన్ సంఘాల నాయకులు కానివ్వండి, అలాగే పాస్టర్లు కానివ్వండి, నన్ను టార్గెట్ చేసినా పర్లేదు, నాకు ఇబ్బంది లేదు. మీరేమన్నారు? ఆయన క్రిస్టియన్లను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని మీరు అంటున్నారు. చనిపోయినటువంటి వ్యక్తి గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుందని కూడా నేను అనుకోలేదు. ఎందుకంటే మాకు జర్నలిజంలో కొన్ని విలువలు అయితే ఉంటాయి. ఆ విలువల ప్రకారంగా చనిపోయిన వ్యక్తి గురించి, ఆయన గతంలో మాట్లాడినటువంటి మాటల గురించి కూడా మేము ప్రస్తావించకూడదు. కానీ ఈ సందర్భంలో తప్పడం లేదు. ప్రవీణ్ పగడాల గారు హిందువుల దేవతల గురించి బూతులు తిట్టలేదు. మీరు చూడండి, అన్ని వీడియోలు చూడండి, కాంట్రవర్సీ వీడియోస్ అన్ని నా దగ్గర ఉన్నాయి. బూతులు తిట్టాల్సిన నేను బాబా ఉన్నాడు, డిచ్కి బాబా ఏమన్నాడు, బక్రా బైబిల్ అని తిట్టాడు. డిచ్కి బాబా ఏమన్నాడు, రాధా మనోహర్ దాస్ మేరీ గారిని లాతో పోల్చి మాట్లాడారు. అలాగా ఎక్కడైనా కానీ తప్పే, ఎక్కడ కూడా మాట్లాడలేదు. అది ఎక్కడ కూడా మాట్లాడలేదు. మతం పేరుతో పుస్తకాల్లో ఉన్న విషయాలని తప్పు 100% తప్పే. ఆయన ఎక్కడ కూడా బూతులు మాట్లాడలేదు. ఆయన ఇంటలెక్చువల్
ఎవరైనా నీట్గా, సరే మతం పేరుతో అర్థమైనట్టు విద్వేషాలు మాట్లాడారు. రెచ్చగొట్టాలని చూస్తే అది తప్పే. తప్పే అవునా? అయితే తప్పేనా? మీరు ఏ మాట తప్పా కాదా? తప్పే కదా. తప్పే మరి 100% హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ ప్రవీణ్ పగడాల గారు హిందువుల దేవుళ్ళ గురించి దేవతల గురించి అసభ్యకరంగా మాట్లాడలేదు. మాట్లాడలేదు. తప్పు కాదా? ఎక్కడ మాట్లాడాడు? ఒక వీడియో నేను చెప్తాను. ఏ వీడియో కూడా నేను చెప్తాను. ఒక చర్చిలో కూర్చొని ల్యాప్టాప్ పట్టుకొని మాట్లాడుతున్నాడు, మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాడు కదా, అదే కదా పింక్ షర్ట్ వేసుకొని. నేను ఆన్సర్ ఇస్తాను దానికి. మైక్ పట్టుకొని చర్చిలో ఏదైతే ల్యాప్టాప్ పెట్టుకొని మాట్లాడుతున్న వీడియో ఉందో అది దాన్ని నేను ఆన్సర్ ఇస్తాను. పూర్తి వీడియో మీరు చూసినట్లు అది కట్ ఏమంటారు, కట్ చేసి పేస్ట్ చేసి దాన్ని రిలీజ్ చేశారు. దాని పూర్తి వీడియో లింక్ నా దగ్గర ఉంది. పూర్తి వీడియో చూస్తే ఆయన